అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు ముచ్చుకోట వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాడిపత్రిలో పెద్దిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామచంద్రారెడ్డి గారు నరేష్ రమేష్ అని కాదు మా పార్టీని కూడా ఫంక్షన్ చేయలేరా మీరు? పోలీసుకి ఏముంటుంది సార్ ఉద్దేశాలు? మీకు ఎక్కడైనా ఇంత చిన్న ఇన్సిడెంట్ జరిగితే చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఎక్కడ జరుగుతుంది శాంతియుతంగా పోలీసుల జులుం, పోలీసుల జులుం, పోలీసుల జులుం. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. పోలీసుల జులుం, పోలీసుల జులుం, పోలీసుల జులుం. లోకల్ పార్టీకి సంబంధం లేదు సార్. రామచంద్రారెడ్డి గారు నరేష్ రమేష్ అని కాదు మా పార్టీని కూడా ఫంక్షన్ చేయలేరా మీరు? పోలీసుకి ఏముంటుంది సార్ ఉద్దేశాలు? ఏముండవు సార్. ఏ ఉద్దేశాలు? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో టీఎస్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. దీనికి కారణం నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా. అంతేకాకుండా నారా లోకేష్ చెప్తున్నారు, జగనన్న చర్చకు రెడీ, నీకు దొమ్ము ధైర్యం ఉంటే అని చెప్తున్నారు. నారా లోకేష్, మేము ఇక్కడ నుండి చెప్తున్నాం, నువ్వు మంత్రి అయినా కూడా జగన్ కు దొమ్ము ధైర్యం ఉందో లేదో మీ నాయకుడితో తెలుస్తుంది. నీకు పుట్టులు కావాలా, తోడు పరిస్థితి ఇది. మా జగనన్న వస్తే జన సముద్రం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా యువకులు చెప్తాంటారు. అంతా ఉంది, సింహం సింగల్ గానే వస్తున్నాయి. ఆ సింహమే మన జగనన్న. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో పోలీసు వాళ్ళు వద్దన్నారు, ఏదో చెప్తాను అనేది ఎవరు ఆలోచన చేయాలని. ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా మన సొంతమైన ఉన్నట్లు తెల్లవారుజామున లేసి ఆఫీసు చేరుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తాడిపత్రిలో మనం ఎక్కడనో పాకిస్తాన్ లో ఉంటామేమో, లేకపోతే ఎమ్మెల్యే ఆగినట్టు ఈ కాన్ఫరెన్స్ ఉందనో, ఇక్కడ అధికారులు మీరు మిమ్మల్ని మీరెత్తినట్టు మీ విలువలను తీర్చుకుంటుంది. తాడిపత్రిలో ఈ అరాచకాలు బయట పంపిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీసులు అంతా ఉంచుకునే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ లో ఇన్ని దాడులు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు 24 మంది టార్గెట్ అని. అందులో 24 మందికే టార్గెట్ కాదు, 24 మంది కూడా అంతా స్తోమతపరులు, వాళ్ళ గ్రామాల్లో నాయకత్వం కోరుకునే వాళ్ళే. ఆ 24 మంది కూడా ఎవరు చెప్తారో కళ్ళు తెరిచే భస్మం అయిపోతారు.
కడప జిల్లా పులివెందులలో డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని